Summation of 1 by 2 power n from n is equal to 1 to infinity వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఈ ప్రాబ్లం మీరు జామెట్రిక్ ప్రోగ్రెషన్ నేర్చుకునేటప్పుడు చూసుంటారు. ఇక్కడ ఎన్కు వాల్యూస్ ఇస్తూ ఉంటే సిరీస్ ఇలా పెరుగుతూ ఉంటుంది. 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు పెరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ ఈ సమ్ ఆఫ్ ది టర్మ్స్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ఇవన్నీ అప్ టు ఇన్ఫినిటీ వరకు యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది అనమాట. కావాలంటే మీరు సమ్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ a/1 - r ఫార్మ్ అప్లై చేసి కనుక్కోండి. ఏ అంటే ఫస్ట్ టర్ము, ఆర్ అంటే కామన్ రేషియో అనమాట. అయితే సమ్ ఆఫ్ ది టర్మ్స్ 1 అని చెప్పాను కదా, ఇక్కడ దాని జామెట్రీని యూజ్ చేసి 1 ఎలా అవుతుందో ప్రూవ్ చేద్దాం. దీనికోసం మనము సైడ్ యూనిట్ లెంత్ ఉండే ఒక స్క్వేర్ తీసుకుందాం. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ సైడ్ స్క్వేర్ కాబట్టి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుందంటే 1 స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది అనమాట. నా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్క్వేర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 2 పార్ట్స్కి డివైడ్ చేస్తే 2 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతుంది, ఈచ్ హ్యావింగ్ ఏరియా ఆఫ్ 1/2 అనమాట. ఇందులో 1 పార్ట్ అలానే పెట్టేసేయండి, రిమైనింగ్ పార్ట్ని మళ్ళీ హాఫ్ చేయండి. హాఫ్ చేసినప్పుడు మనకు 2 పార్ట్స్కి డివైడ్ అవుతుంది, ఈచ్ హ్యావింగ్ ఏరియా ఆఫ్ 1/4 అండ్ 1/4 అనమాట. అగైన్ ఈ 1/4 అలానే పెట్టండి, ఒక పార్ట్ అలానే పెట్టండి, రిమైనింగ్ 1/4ని హాఫ్ చేయండి, అప్పుడు మనకు 2 పార్ట్స్ ఫామ్ అవుతుంది, ఈచ్ హ్యావింగ్ ఏరియా ఆఫ్ 1/8 అనమాట. అగైన్ సేమ్ ప్రాసెస్, ఇందులో 1/8 అలానే పెట్టండి, రిమైనింగ్ 1/8ని మళ్ళీ హాఫ్ చేసామంటే అగైన్ 2 పార్ట్స్ ఫామ్ అవుతుంది, ఏరియా ఆఫ్ హ్యావింగ్ 1/16 అండ్ 1/16. ఈ ప్రాసెస్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ చిన్న చిన్న ఏరియాస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అన్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే మనకు 1 వస్తుంది అనమాట. అంటే పెద్ద స్క్వేర్ ఏరియా వస్తుంది, 1 వస్తుంది. సో ఇలా సమ్ ఆఫ్ ది టర్మ్స్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1 అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.